అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు, వేరే అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి, ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, పాత్రికేయులకి గారికి పోలీస్ తరఫున ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, అదేవిధంగా ఇంకా ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏమైనా లాస్ట్ టైం మీద మనం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు అనేటువంటి ఒక ప్రత్యేకత. ఈ లష్కర్ బోనాలని చెప్పేటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ పక్షాన పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేది అయినప్పటికీ కూడా మరొకసారి మనం ఎప్పుడు కూడా సమీక్షించుకొని గత జరిగిన లోపాలను తిరిగి జరగకుండా భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా సేవలు అందించాలనేటువంటి విధంగా ఈరోజు రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి హాజరైనటువంటి పెద్దలందరికీ, గౌరవ శాసనసభ్యులకు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ శాఖ అధికారులకు, ఎండోమెంట్ శాఖ అధికారులకు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నా పేరు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, దైవ కార్యక్రమము అందరూ కూడా అమ్మవారి ఆశీర్వచనం కొరకు ఇదొక బాధ్యత అనుకోకుండా ఇదొక సేవా కార్యక్రమంగా అమ్మవారి ఆశీర్వచనం ఉంటే సేవ చేసుకునే అవకాశం వివిధ హోదాల్లో ఉన్న మనందరికీ వస్తూ ఉన్న సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల సమస్యలకు ఓపికతో మనం ముందుకు పరిష్కారం చేసుకొని పోయే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జనరల్ కమిషనర్ కూడా ఈ రెవెన్యూ, పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ, ఎండోమెంట్ నలుగురు సమన్వయంతో ఎక్కడ కూడా బోనాల్లో చిన్న ఇబ్బంది లేకుండా జరపాలని ఆకాంక్ష తెలియజేస్తూ తదుపరి రివ్యూను కలెక్టర్ గారు నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారుపేరు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోక్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బోనాల పండుగ మనది, హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎంతమంది అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాల్సుకుంటే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను మా కొత్త నాయకత్వం పాసలు అన్నా కూడా మేము పాసలకు సంబంధించి సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మా